ఎడారిలో సెలయ. జూన్ 23వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 29-30 వచనముల సమాహారం. జాన్ బనియన్ అంటారు, పేతురికి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువలనే నడిచో లేకో కేకలు వేసో యేసు ప్రభు చెంతకి చేరగలిగాడు అని. అయితే ఇక్కడ చూపు అనగా చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తరువాత పేతురికి చుట్టూ ఉన్న అలలతో ఏమాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోట నుండి తన వైపుకు ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడచిరా అంటూ నీటి మీద బాటను చూపించి ప్రభువు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా. నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్క వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహమవడమే. కష్టాల వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకోవడమే. కొండల తట్టు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీ కాయన నీడ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.